రాజకీయ నాయకులు అవ్వాలంటే డబ్బులు కావాలేమో, తలపండిన రాజకీయ నాయకులు కావాలంటే మాత్రం బోలెడంత ఎక్స్పీరియన్స్ కావాలి. అలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా చాకచక్యంగా ఎదుర్కొంటారు. అలాంటి వాళ్ళకి నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చిన నాయకులకు వారికి చెక్కి పెట్టాలని చూస్తే ఏం జరుగుతుందో జడివానకు జరుచుకునే పావురంలా తయారవుతుంది పరిస్థితి. సేమ్ టు సేమ్ అలాంటి పరిస్థితే లోకేష్ బాబుకి ఎదురైంది. యనమల సొంత జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికల అధిక జెడ్పీటీసీ గెలుచుకున్న టీడీపీ ఆ చైర్మన్ పోస్టుకు నామా రాంబాబును కూర్చుండబెట్టింది. అనుభవజ్ఞులు కావడంతో ఎలాంటి వ్యతిరేకత రాలేదు. కానీ ఈ ప్లేస్ లో నిన్న కాక మొన్న పార్టీలో ఫిరాయింపు జ్యోతుల నెహ్రూ కొడుకు చైర్మన్ పదవి ఇచ్చి కూల్చేద్దామని చూశారు. నామా యనమలకు బాగా కావాల్సిన వ్యక్తి. దీంతో నామాకి అన్యాయం జరగకుండా ఉండేందుకు యనమల రంగంలోకి దిగారంట. మహానాడులోని ఒక గ్రూపు ఏర్పడి చక్రం తిప్పారంట. యనమల అప్పటి వరకు జ్యోతుల నెహ్రూ కొడుకే అనుకున్న పార్టీ వారందరినీ కానీ యనమల రంగంలోకి దిగడంతో సీన్ మారిపోయింది. యనమల చాలా సార్లు లోకేష్ కించపరిచారు, సొంత జిల్లాలోనే అవమానించారు కూడా.